అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. అసలైన ఫలితాలు శుభవార్త అందిస్తాయి అంటున్న కేటీఆర్. ఓట్ల లెక్కింపు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు. సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా, ఏపీ పోలీసులపై కేసు నమోదు. ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావద్దు, మళ్ళీ బారాసాదే విజయం అంటున్న కేసీఆర్. డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశం. యువత భారీ బైక్ ర్యాలీ, విజయవాడలో చంద్రబాబుకు ఘన స్వాగతం. కాకినాడ తీరంలో బోటులో చెలరేగిన మంటలు. సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపివేయాలి అని ఏపీ ప్రభుత్వానికి లేఖ. వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి, అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కే మొగ్గు ఉంటుందని మెజారిటీ సంస్థలు చెప్పాయి. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, భారాస 88 సీట్లు వస్తాయని భావించామని, వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద పోలీసు పహారా కొనసాగుతుంది. ముళ్ల కంచెల నడుమ సాగర్ డ్యాం పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిని స్మితా సబర్వాల్, నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకొని సమీక్షించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది. గత 2 రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సాగర్ వద్దే మకాం వేశారు. ఇప్పటికే సుమారు 4000 క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్లో 522 అడుగుల నీటి మట్టం ఉండగా మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావద్దని, మళ్ళీ భారాసానే విజయం సాధించబోతుందని ఆ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను ఇవాళ పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చేయవద్దని, రాష్ట్రాన్ని పాలించబోయేది బారాసనే అని చెప్పినట్లు సమాచారం. ఇవాళ రేపు ఓపిక పడితే 3వ తేదీ సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఇవాళ 6.5 లక్షల క్యాడర్ ఉందని, యువతే పెద్ద బలమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మన పార్టీకి యువత బలం చూపి భాజపా పెద్దలే ఆశ్చర్యపోయారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది. నన్ను నా భావజాలాన్ని నమ్మే యువత వెంట వస్తున్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశాం. ఖమ్మం, మదిర, కుకట్పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారని, వైకాపాకు భావజాలం లేదు, ఎందుకోసం పనిచేస్తున్నారో వారికే తెలియదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కాశినేని నాని, పలువురు సీనియర్ నేతలు, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబును పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో అనుసరించారు. కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. వారు వెంటనే కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం చేరవేశారు. దీంతో సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. అయితే కేఆర్ఎంబి ఆదేశాలు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏపీ వైపు కుడి కాలువ నుంచి ఇంకా నీటి విడుదల కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు ఈవో చెప్పారు. ఈ సందర్భంగా డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. భక్తులు క్యూ లైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు గాను టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాలుగా ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయం నందు లక్షార్చన అలాగే గ్రామోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు, ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన అనగా ఆదివారం నాడు అధ్యక్షుడు నామా రమేష్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో లక్షార్చన పూజ అలాగే 12వ తేదీ నాడు గ్రామోత్సవం కలదని, కావున పట్టణ చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని అయ్యప్ప స్వామి సేవా సంఘం, అమృత లింగేశ్వర సేవా సంఘం కమిటీ మెంబర్లు సభ్యులు కోరారు. యూట్యూబ్ వారిని మేము 3వ తేదీ జరగబోవు లక్షార్చన కార్యక్రమాన్ని గురించి తెలియజేసేదానికి మేము అందరినీ పిలిచాము. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము దేవాలయాన్ని 40 సంవత్సరాల క్రితం అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో లక్షార్చన కార్యక్రమం చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని కట్టాలనే ధ్యేయంతో 30 సంవత్సరాల క్రితం ఈ కొవ్వూరు కొన్న రామ్ సుబ్బారెడ్డి గారు వారి శ్రీమతి గారు మాకు భూ విరాళం ఇవ్వడము. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్లో స్థానిక ఎన్జిఓ హోంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని ఆశా వర్కర్లకు హెచ్ఐవి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దేశంలో హెచ్ఐవి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్,
వైద్యాధికారులు జోష్నా, స్వర్ణలత, వినయ్ కుమార్, వెంగయ్య, నరసింహారెడ్డి, మురళీకృష్ణ, సౌమ్య, చలపతి, సూపర్వైజర్ శివరామిరెడ్డి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీస్ని నడిపిద్దామనే మోటివేషన్ మీద ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ కమ్యూనిటీస్లో అవగాహన కల్పిస్తూ ఎయిడ్స్ గురించి, ఎయిడ్స్ అనేది ఎయిడ్స్ వచ్చిన వాళ్ళందరూ మరణించాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఎయిడ్స్ని మనము బడ్జెట్లోనే మందులు ఇస్తున్నాము. అది మీకు ఎవరికైనా ఎయిడ్స్ రోగం ఉన్నా కానీ అది ఎటువంటి ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీకు గోప్యంగా ఉంటుంది కాబట్టి అందరూ పరీక్షలు చేసుకొని అవగాహన తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.